ప్రైజ్ ద లార్డ్. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా, మనసుల ధైర్యము వహించి నిబ్బరంగా నుండుడి. కీర్తన గ్రంథము 31వ కీర్తన 24వ వచనంలో రాయబడినటువంటి మాట ఇది. అవును, వాక్యం అంటుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. బైబిల్ నుంచి ఒక ఉదాహరణ మనం గమనించినట్టయితే, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడేటువంటి పరిస్థితులు అందరికీ తెలిసిందే. అయితే వారు అందులో కూడా క్షేమాన్ని అనుభవించారు. ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా, ఒకవేళ కఠినమైన పరిస్థితుల గుండా వెళ్తున్నావు కావచ్చు, నీ విశ్వాసం పరీక్షించబడుతుంది కావచ్చు. అయితే నీవు నమ్ముకున్నటువంటి దేవుడు నీ నమ్మకాన్ని ఎన్నడూ కూడా వమ్ము చేయడు. ఆయన నువ్వు సిగ్గుపడే స్థితిలోకి ఆయన నేను ఎన్నడూ తీసుకున్నాడు. నేను తల ఎత్తువాడిగా ఉంచుతాడని ఆయన వాగ్దానం చేశాడు. నువ్వు పైవాడిగా ఉంటావని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన చేసినటువంటి వాగ్దానానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. మరి ఆయన కొరకు నిబ్బరంగా, ధైర్యంగా ఎదురు చూసేటువంటి స్థితిలో నీవు ఉన్నావా? ఆమేన్.